నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోలాహలంగా ఆదిరెడ్డి వాసు నామినేషన్. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. శ్రీరామ సేవా సమితి శోభాయాత్రలో పలువురు ప్రముఖులు. వాలంటరీ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఆగ్రహం. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం సీఎం బస్సు యాత్ర. అపూర్వ రీతిలో స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ జనసందోహంతో తిలక్ రోడ్ సాయిబాబా మందిరం దగ్గర నుంచి భారీ ర్యాలీగా నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు, రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావులతో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని పలు పత్రాలు పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాజమండ్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన నామినేషన్ కార్యక్రమం జరిగిందని, తన నామినేషన్కు అశేషంగా తరలివచ్చిన అందరికీ కృతజ్ఞుడని ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 20,000 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అశేషంగా తరలివచ్చారని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం ఇవాళ తన నామినేషన్ సందర్భంగా కళ్లకు కట్టినట్టు కనిపించిందన్నారు. కూటమి అభ్యర్థినైన తాను 50,000కు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చి మీరు ఓటు అడుగుతా ఉన్నారు? ప్రజలు ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారు? మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా చెప్తా ఉన్నాం. కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఈ పసుపు జెండాని వదలలేదు. కారణం నేను కుటుంబ సభ్యుల కింద భావించే నా కుటుంబ సభ్యులే నా ధైర్యం, వాళ్ళే నా బలం. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను, గృహ సారథులను సచివాలయ కన్వీనర్లుగా కొత్తగా ప్రవేశపెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చాయి.
రాజమహేంద్రవరం రివర్బే హోటల్లోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల గ్రామ సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు, రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగురు రుద్రరాజు, జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ, బీజేపీ నాయకులు పరిమి రాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగాబత్తుల శాంతికుమారి, సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాలడుగుల లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు జయరావు, బుల్లిరాజు, రమేష్, ప్రభాత్, బాలరాజు, సలాది బుచ్చిరాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను, గృహ సారథులను సచివాలయ కన్వీనర్లుగా కొత్తగా ప్రవేశపెట్టి మా పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల హక్కులు, అధికారాలు, విధులు, బాధ్యతలను హైజాక్ చేశారని అన్నారు. పంచాయతీలకు, సర్పంచ్లకు, వార్డు నంబర్లకు సమాంతర వ్యవస్థ పెట్టారని అన్నారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నుకోబడిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ప్రస్తుతం గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లో మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. గ్రామాల ప్రజలు సర్పంచులు న్యాయబద్ధమైన 16 డిమాండ్లను తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించవలసిందిగా మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి పిలుపునివ్వటం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా సర్పంచుల తరఫున, మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. మరి దేనికి సిద్ధం మాకు తెలియదు, కానీ మరి రాబోయే రోజుల్లో సర్పంచులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి అందరూ సంసిద్ధమై ఉన్నారని తెలియజేసుకుంటారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు సర్పంచులకి ఒక గౌరవం కానీ, నిధులు కానీ రావనే ఒక నమ్మకం ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని దించడానికి మేమందరూ కూడా కంకణం కట్టుకుని ఈ ప్రభుత్వాన్ని దించి రేపొద్దున సర్పంచులకి ఏ ప్రభుత్వం అయితే మాకు నిధులు, విధులు ఇచ్చి అధికారాలు ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని గద్దెపై ఎక్కించడానికి మేము సర్పంచులందరం కూడా పిలిపిస్తున్నాం. టీడీపీ, జనసేన బలపరిచిన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 1:10 పురంధరేశ్వరి నివాసం జేఎన్ రోడ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేస్తారని దినకర్ పేర్కొన్నారు. నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ మరియు జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. రేపటి నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుండి కేంద్ర పార్టీ పెద్దలు, ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, టీడీపీ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హారిక, బేతిరెడ్డి ఆదిత్య, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, ఎర్రా వెంకట నాగదేవి తదితరులు పాల్గొన్నారు. వీరు చేసినటువంటి అకృత్యాలకి, అగత్యాలకి, ఏదైతే రాష్ట్ర సంపదని దోచుకున్నారో, అవినీతి చేశారో, ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరూ, మద్యం స్కామ్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి, మైన్ మాఫియా దగ్గర నుంచి, అన్ని రకాల మాఫియాలు, ఎర్రచందనం మాఫియా దగ్గర నుంచి, ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని ఏ విధంగా ఎటు తరలించాలో తెలియనిటువంటి అసంబద్ధ లెక్కలు ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి అన్నిటి మీద ఎవరైతే చట్టరీత్యా ఈ తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షార్హులుగా బోన్లో నిలబెట్టడం జరుగుతుంది. మోడీ గారు చాలా స్పష్టం చెప్పారు, రాబోయే 5 సంవత్సరాల్లో అవినీతి పరుల బడతం పట్టేటటువంటి కొత్త ప్రభుత్వాన్ని కేంద్రంలో చూస్తారు, అలాగే ఈ రాష్ట్రంలో చూస్తారని తెలియజెప్పారు. అదేవిధంగా ఒకవైపు వికసిత భారత్, మరోవైపు వికసిత ఆంధ్ర, ఈ యొక్క నినాదంతో డబుల్ ఇంజిన్ సర్కార్, మరోసారి మోడీ ఢిల్లీలో, ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనే నినాదంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క పేద ప్రజల కోసమే పుట్టిన సిపిఐ-ఎంఎల్ పార్టీని రాజానగరం నియోజకవర్గ ఓటర్లు మరవకూడదని రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పలివెల వీరబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండల కేంద్రం సిపిఐ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కమిటీ సభ్యుడు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి
పలివెల వీరబాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నోటుతో ఓటును అమ్ముకోవద్దని, ప్రజల కోసమే పనిచేసే నాయకుడిని 2024 ఎన్నికల్లో ఎన్నుకోవాలని పలివెల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి మనకు కనపడే నాయకుడిని నమ్మవద్దని వీరబాబు అన్నారు. ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ జరుగుతుందని, నన్ను గెలిపించినట్లయితే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను రాజానగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. మీరు డబ్బులు తీసుకోకుండా ఎవరైతే మీరు నిజాయితీగా ఓటేసారో, ఏ ఎమ్మెల్యే అయితే నెగ్గితే ఆ ఎమ్మెల్యేని మీరు మీ సమస్య తీర్చకపోతే ఇంటికాడైనా సెంటర్లో అయినా మన ఈదులోకి తిరగడానికి వచ్చినప్పుడు సరే మనం కాళ్ళు కట్టుకుని అడిగి పని చేయించుకునే హక్కు మనకు ఉంటుంది. నేను అందులో భాగంగానే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. మీరు నాకు ఓటేసినట్లయితే మీరు కూడా మీ సమస్య పరిష్కారం అవ్వకపోయినప్పుడు నన్నైనా సరే కాలు పట్టుకుని సెంటర్లో ఆపి అడగొచ్చని నేను పబ్లిక్గా మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాను. మీకు ఇష్టమైతే మీ మనసుకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకుని అందులో మీ మనసులో నేను కూడా ఉంటే నాకు ఓటేస్తారని, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఈ ఓటర్లందరినీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి హాజరై ప్రారంభించారు. ర్యాలీ పుష్కర్ ఘాట్ నుంచి మొదలై నగరంలోని పలు మార్గాల గుండా సాగింది. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, వివిధ దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. శ్రీరామ నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. అయోధ్యలో బాలరాముని నమూనా ఆకట్టుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి, అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తదితరులు హాజరయ్యారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని జరిగిన శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమంలో సర్పం గాంధీ వివేకానంద స్టాట్యూ సెంటర్లో జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ స్కందస్వామి, ఆకుల శ్రీధర్, కొప్పిశెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. వాటిలో ప్లేట్లో పెట్టండి.
డాక్టర్ మేజర్ చల్ల సత్యవాణి విరచిత నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్స్ రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్ మేజర్ చల్ల సత్యవాణి విరచిత నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవం స్థానిక రాజమండ్రి ఇన్నిస్పేట శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మేజర్ సత్యవాణి స్వాగతం పలుకగా విశ్రాంత అధ్యాపకురాలు కాసా జయప్రద సభా సంచాలకత్వం వహిస్తూ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించగా రాజమహేంద్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సత్యవాణి ఇప్పటివరకు 36 పుస్తకాలు రాసి ఉచితంగా పంచిపెట్టారని 37వ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాల మహాదేవమణి గ్రంథ విశ్లేషణ చేస్తూ చూడముచ్చటగా రూపొందించిన ఈ పుస్తకంలో నర్మదా నది విశేషాలు, పుష్కరాల ప్రాధాన్యత, స్థల పురాణం, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు విపులీకరించారని అన్నారు. విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ మనిషికి నీటితో అవినాభావ సంబంధం ఉందని, అందుకే నదుల కేంద్రంగా నదీ సంస్కృతులు ఏర్పడి ఫడలువిల్లుతున్నాయని అన్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ విశేషాలు చూసి వాటి గురించి పుష్కలంగా తెలుసుకుని వ్యాస రూపంలో అందించి పుస్తకంగా తీసుకొస్తున్న డాక్టర్ సత్యవాణి ధన్యురాలని అన్నారు. జిఎస్కేఎం లా కళాశాల కమిటీ సభ్యురాలు లక్ష్మీ శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొంటూ డాక్టర్ సత్యవాణి క్రమశిక్షణ గల జీవితాన్ని అలవర్చుకున్న విదుషీమణి అని కొనియాడారు. ఆదర్శ హిందీ మహావిశ్వవిద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ కోరుకొండ లక్ష్మిని, తేతలి ఉమామహేశ్వరి, లక్ష్మీ శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులను సత్కరించారు. అలాగే ప్రింటర్ నేమాల శ్రీనివాసరావు తదితరులను సత్కరించారు. ధూళిపాల అన్నపూర్ణ, చల్లా సోమసుందరం, జగన్నాథరావు, కార్టూనిస్ట్ శేఖర్, నల్లగొండ రవిప్రకాష్, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కావాల్సినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ మా వల్ల అయ్యే ప్రతి కార్యక్రమానికి కూడా నేను అన్నిధా ఆవిడకి ఉపయోగపడతానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఆవిడకి అదృష్టం కలిగింది. అటువంటి బుక్ ఇవాళ ఇక్కడ ఆవిష్కరణకి మహామహులందరూ వచ్చారు. మహాదేవమణి గారు, పద్మాలక్ష్మి గారు, అలా లక్ష్మీ వీళ్ళందరూ కూడా మరి మహామహులందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం భవిష్యత్తులో ఇంకా మరింత మంచి పుస్తకాలు రాయాలని యాక్చువల్గా ఆవిడకి వయసు సహకరించట్లేదు, పెద్ద పెద్ద అపేక్ష ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఓపిక పుస్తకాలు రాస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని చెప్పి ఆ మహాదేవ్ రాజమండ్రి విద్యుత్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి విద్యుత్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీరామనవమి ఘనంగా జరిగింది. రవీంద్ర శర్మ, మోహన శర్మ ఆధ్వర్యంలో శ్రీపాద చంద్రశేఖర్, సూర్యచంద్రి, ప్రవీణ్ కుమార్, ప్రవల్లిక, సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీపాద చంద్రశేఖర్, సెక్రటరీ వంజరపు శ్రీనివాస్, ట్రెజరర్ కడియం దుర్గా రవిప్రసాద్, సాయి, కమలాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ట్రెజరర్ కమిటీ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ తమలపాకుతో నీళ్ళు స్వామి మీద ఆ పూజా పడారు వీటి మీద పాదుకుల మీద జరిగింది. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష మేమే 2 చదువుకోండి. శ్రీ వైదేహీ సమేత ఆనందరామ స్వామినే నమః. ఓం శ్రీరామాయ నమః. శుద్ధోదర్శనానం సమర్పయామి, వస్త్రార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి, యజ్ఞోపవేదార్థే పుష్పాక్షరాన్ని సమర్పయామి. రాజమండ్రి మోరంపూడి సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.
రాజమహేంద్రవరం మారంపూడి శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కళ్యాణాన్ని జరిపించారు. లక్ష్మణరావు దంపతులు కళ్యాణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణంలో పాల్గొని స్వామివారి పానక ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కొత్తపేట 1వ వీధిలో శ్రీరామ దుర్గాలయంలో రామనవమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీరామ దుర్గాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాములవారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. కొత్తపేట భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు యాళ్ల నాగేంద్ర, గంగాధర్రావు, గెదల శ్రీను, ఆళ్లప్రసాద్, తులసిరావు, యేసు, నవీన్, వీరబాబు, వాసిరెడ్డి గోవిందరాజులు, రేవతి, శారదా కుమారి, నవ్య పాల్గొన్నారు. రాజమండ్రి తుమ్మలావ శ్రీరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం తుమ్మలావ శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల చేత కళ్యాణం జరిపించారు. పలువురు దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారి కళ్యాణం వీక్షించి దర్శనం చేసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరించారు. రాజమండ్రి సీతంపేట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం సీతంపేట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల చేత కళ్యాణం నిర్వహించారు. పలువురు దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని కళ్యాణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆ శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నారు. అతిథుల్ని సత్కరించారు. భక్తులకు పానకం పంపిణీ చేశారు. రాజమండ్రి బెస్తవీధిలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం బెస్తవీధిలో వేంచేసి ఉన్న భద్రాచల సీతారామ మందిరం నందు శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు పల్లకీ సేవ దర్శన భాగ్యాన్ని కలిగించారు. ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గౌతమి గోదావరి బెస్తవారి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నారులు డాన్సులతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో పల్లకీ సేవ ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. రాజమండ్రి ఎంకే సిగ్నేచర్ అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం ఎంకే సిగ్నేచర్ అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ యాలా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జీవిడి కమిటీ సభ్యులు సెక్రటరీ పృథ్వీరాజ్, ట్రెజరర్ పిటి సత్యనారాయణ, కేఎస్బిఎన్ రాజు, శ్రీనివాస్, డాక్టర్ షకీల్, అపార్ట్మెంట్ పెద్దలు పెద్దడ మల్లిక్, రెడ్డి శ్రీరామ్మూర్తి, పిపి రాజు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం, నందపు శ్రీనివాస్, పలువురు ప్రముఖులు విచ్చేశారు. పిటి సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు కళ్యాణం చేశారు.
గోదావరి తీరంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. దంగేటివారి వీధి కృష్ణారావుపేట పద్మశాలి రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాల సందర్భంగా శ్రీ రాజబత్తుని జయప్రకాష్ ప్రగతి దంపతులచే స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు చెల్లుబోయిన నరేన్, చందన్ నాగేశ్వరరావు, బట్లంకి ప్రకాష్, మిందే నాగేంద్ర, రాజమౌళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీల రామాలయం కమిటీ తంగేటి నాగేశ్వరరావు, బత్తుల నరసింహమూర్తి, రాపర్తి శ్రీనివాస్, వాడపల్లి రామకృష్ణ, పి సత్యనారాయణ, సిద్ధాంతి శ్రీనివాస్, ఇమ్మంది దాసు తదితరులు పాల్గొన్నారు. వెంకటాయపాలెం శిరోమండనం కేసులో దోషులకు శిక్ష పడినందుకు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు వెంకటాయపాలెం శిరోమండనం కేసులో దోషులుగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి మరో 9 మందికి 18 నెలల జైలు శిక్ష, 2 లక్షలు అపరాధ రుసుము విధించడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి బాబ్జీ అన్నారు. 28 ఏళ్లుగా సుదీర్ఘంగా జరిగిన ఈ కేసులో స్వర్గీయ బొజ్జ తారకం కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. కేసును చివరి వరకు కొనసాగించడంలో బూసి వెంకట్రావు బృందం కృషి కూడా చెప్పుకోదగిందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో శిక్ష పడినందుకు కోర్టులపై నమ్మకం, గౌరవం కలిగిందని అన్నారు. ఈ కేసులో స్పెషల్ పీపీ జి రమేష్ కృషి కొనియాడదగిందని ఆయన అన్నారు. దళిత నాయకులు కాశీ నవీన్ మాట్లాడుతూ తోట త్రిమూర్తులు ఈ కేసు మొదలైన నాటి నుండి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీల్లో చేరి కేసును నీరు కార్చే ప్రయత్నం చేశారని అన్నారు. కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ ఈ కేసులో ఎన్నో వాయిదాలు పడి బాధితులకు ఎన్నో అడ్డంకులు కలిగించినా చివరి వరకు పోరాటం చేసిన బాధితులను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ సుబ్బారావు, సోమబత్తుల విజయకుమార్, తుమ్మల తాతారావు, బట్టు దైవకృప, బొర్రా చిన్ని, చాపల చిన్ని, కర్రి వినోద్ మొదలగు వారు పాల్గొన్నారు. జడ్జిమెంట్కి వేస్తాడు ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ లేవని, మళ్ళీ దానికి రీఓపెన్ చేయించి ప్రాసిక్యూషన్ ఎస్టెన్స్ 2 లాయర్లు వేసిన తర్వాత మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయటం, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టడం, ఏమైనప్పటికీ విశాఖపట్నం ఎస్ఎస్టీ కోర్టు జడ్జి గారిని మేము పూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోర్టులని, జడ్జిల్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈ రోజున మరి తీర్పు వచ్చిందో ఆ తీర్పే చంపిపెట్టని మేము చెప్తున్నాం. ఎప్పటికైనా మరి చట్టాల పట్ల అందరూ గౌరవించి ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడుతుందని, ఈ రకంగా మరి శిక్ష పడుతుంది తప్పదని మరి దళిత సంఘాల తరపున మేము రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. రాజమండ్రి అసెంబ్లీ, రాజమండ్రి పార్లమెంటు స్థానాలకు తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. వైసీపీ, టీడీపీ పార్టీలో ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 అంశాలతో కూడిన మేనిఫెస్టోలో అంశాలు చదివి వినిపించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని, నేరరహిత సమాజాన్ని ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్పీసీ నాయకులు పెండ్యాల కామరాజు, కొత్తపల్లి భాస్కర్ రామ్, దుర్గాప్రసాద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. ఈ 20 అంశాల మీద మేము ఇప్పుడు ఈ 20 అంశాలకి ఇప్పుడు ఉద్యమిస్తున్నాం. ప్రజల పక్షాన ఈ సమస్యల మీద పోరాడుతున్నాం. అలాగే ఎన్నికల అనంతరం గెలుపు ఓటములతో పని లేకుండా ఈ అంశాల మీద మేము నిలబడతాం, ప్రజలకు అండగా నిలుస్తాం. దమ్ముంటే ఈ అంశాల మీద మీరు నిలబడగలం, ఈ అంశాల మీద మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ముందుకు వచ్చి చెప్పగలిగే దమ్మున్నటువంటి పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి ఎవరిని ఉంటే నేను సిద్ధపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం 17వ రోజు బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తూర్పుగోదావరి జిల్లాలో మండు టెండును సైతం లెక్క చేయకుండా జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17వ రోజున బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. మద్దతుగా జనం పోటెత్తారు. రావులపాలెంలో ప్రజలు బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మనం కూడా ఆ దృశ్యాలు ఓసారి వీక్షిద్దాం.
మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ రాజమండ్రి మోరంపూడి సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాయంత్రం వైసీపీ శ్రేణులు అపూర్వ రీతిలో స్వాగతం పలికాయి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్రాం, మంత్రి చెల్లిపోయిన వేణు, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, చందన్ నాగేశ్వర్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. మోరంపూడి సెంటర్ నుంచి యాత్ర బయలుదేరి మార్గాని ఎస్టేట్కు వచ్చేసరికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. సీఎం బస్సు యాత్ర వియ్యల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టన్ హోటల్ సెంటర్, తాడితోట మీదుగా రాజమండ్రి నగరంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం ఓసారి వీక్షిద్దాం. మన మార్గాని భరతరామన్న గారికి జననేత జననాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడుగుతాడో నడుస్తూ పాదయాత్రే తన జయంగా భావించి ప్రజలకి సంక్షేమ పాలన అందించాలని చెప్పి మరి ఎక్కడో ఇడుపులు పయనించి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేపట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు రాజమండ్రి మరి భరతన్న రాకముందు ఎలా అందిస్తారు బాబు, అమ్మఒడి పథకం పెట్టారు. మరి అలాగే మహిళలకు ధ్యాన గుర్తుకు వేయాలి, ఎందుకంటే అభివృద్ధి అక్కడ ఎంపీగా ఉంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు.
ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారండి? కాదమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోలాహలంగా ఆదిరెడ్డి వాసు నామినేషన్, వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీరామ సేవా సమితి శోభాయాత్రలో పలువురు ప్రముఖులు. వాలంటరీ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఆగ్రహం, రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం, సీఎం బస్సు యాత్ర, అపూర్వ రీతిలో స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. సమాప్తం. నమస్కారం.